సింగరేణిలో సమ్మె కొనసాగుతుంది. వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్తో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేసినా ఫలితం లేకపోవడంతో కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక సింగరేణి కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. సింగరేణి వ్యాప్తంగా కూడా కార్మికుల యొక్క సమ్మె 3వ రోజు చేస్తుంది. 3 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మెతో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వారసత్వ ఉద్యోగాల సాధనే ధ్యేయంగా ఈ 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె నిరంతరం తమ యొక్క డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా సమ్మె కొనసాగుతుంది. ఎందుకంటే తమ న్యాయబద్ధమైనటువంటి కోరికలు, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తే మేము సమ్మెకు దిగేటువంటి అవసరం లేకపోయేది. ఎట్లా అయితే లోపభూయిష్టమైనటువంటి విధానాల ద్వారా మాత్రమే వారు ప్రకటన చేశారు, ఉద్యోగాలు ఇస్తానని దసరా పండుగ సాక్షిగా కానుక ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ప్రకటనకు అర్థం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మన రాష్ట్ర హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఉద్యోగాలు ఇవ్వడాన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇచ్చినటువంటి దశలోనే వీరు నిబంధనలు మార్చి మరొక ప్రకటన చేసి ఇస్తానన్నటువంటి హామీ వారసత్వ ఉద్యోగాలు సాధించేంత వరకు కూడా తమ సమ్మె నిరంతరంగా కొనసాగుతుంది అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం అలాగే యాజమాన్యాలు అంతా కూడా సమ్మెను విఫలం చేసి మరి కార్మిక సంఘాలకి ప్రాధాన్యత లేదు, సమ్మె విఫలమైంది అనేటువంటి నిరూపించేటువంటి దశలో కొన్ని ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు గత 4 రోజుల నుంచి కూడా నడుస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అత్యధిక శాతం వారసత్వ ఉద్యోగాల సాధనకై మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 1,37,000కి సంబంధించి ఉద్యోగం ఉన్నటువంటి సింగరేణి కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి 57,000కి పడిపోయింది. ఈ 57,000 కార్మికులు సింగరేణి కార్మికుల్లో దాదాపు 20,000 లోపలనే హాజరైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే సింగరేణి యాజమాన్యం ఎన్టీపీసీకి సప్లై చేస్తామన్నటువంటి బొగ్గును సప్లై చేస్తున్నప్పటికీ కూడా ఇటు కాంట్రాక్ట్ కార్మికుల చేత కొంతమంది ఏదైతే గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉందో ఆ కార్మిక సంఘానికి చెందినటువంటి కొంతమంది కార్మికులు మాత్రమే విధులకు హాజరైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ క్రమంలో సమ్మెపై ప్రచారం చేయడానికి బొగ్గుగళ్ల వద్దకు వెళ్ళినటువంటి నాయకులను, ఇతర కార్మికులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు సింగరేణి కారిడార్ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి, సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలోనే సింగరేణి జిల్లాల వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కి పాక్షికమైనటువంటి స్పందన లభించింది. అయితే బంద్ సంపూర్ణంగా కొనసాగట్లేదు. అయినప్పటికీ కూడా సింగరేణి సమ్మె మాత్రం స్పష్టంగా కొనసాగుతుంది, వెలువలబోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కార్మికులు సమ్మెను ఇంకా ఎన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందంటారు? అయితే ఒకటి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తమంతా కూడా కార్మికులంతా కూడా ఐక్యంగా సమ్మెలో పాల్గొన్నాము. నిరవధిక సమ్మెలో పాల్గొని తెలంగాణను మనం సాధించుకున్నాము. ఈ దశలోనే ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీగా కూడా ఈ సింగరేణి కార్మిక సంఘాలంతా కూడా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నిర్ణయిస్తే మిగతా సంఘాలన్నీ కూడా ఒక ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డాయి. ఈ ఐక్య కార్యాచరణ సంఘం తమ డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము, సమ్మెను విరమించేది లేదు. ఎందుకంటే రాజ్యాంగంలోని 22 ప్రాథమిక హక్కుల్లో 22వ ఆర్టికల్ క్లాస్ ఏ చెప్తుంది స్పష్టంగా తమ యొక్క డిమాండ్లను సాధించుకునేంత వరకు వారు ఇష్టం లేని పనిని చేయలేరు, చేయబోనరు. వాళ్ళు చేయాలని నిర్బంధించడం కూడా సరైనది కాదు అని చెప్పేసి ఈ క్రమంలోనే కార్మిక సంఘ నేతలందరూ కూడా తమ యొక్క విధానాన్ని మనతో పంచుకోవడం జరిగింది. తమ అభిప్రాయాన్ని ఇప్పటికే స్పష్టంగా చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఒకటే చెప్తున్నారు, యాజమాన్యంతో ఇప్పటివరకు 5 సార్లు మనం చర్చలకు వెళ్ళాము. ఈ 5 సార్లు జరిగినటువంటి చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. వీరంతా కూడా ఇంత నిర్లక్ష్యంగా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
కాబట్టి చిత్తశుద్ధితో ఇప్పటికైనా వారు స్పందించి మన వారసత్వ ఉద్యోగాలు మాకు ఇస్తేనే మేము విరమిస్తామనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటనలు డిమాండ్లను వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇలాగా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.